హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆవడలు చూపిస్తానండి. ఆవడలు ఎప్పుడు చేసినా పెరుగుని లోపలి వరకు పీల్చుకుని సాఫ్ట్గా దూదెల్లాగా రావాలంటే ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ముందుగా మినపప్పుని కానీ మినపగుళ్ళని కానీ 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. కుదిరితే మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపప్పుని తీసుకోండి. కమ్మగా గారెలు చాలా రుచిగా ఉంటాయండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని పైన పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాసు చిక్కటి మజ్జిగని గాని పెరుగైతే ఎటువంటి గడ్డలు లేకుండా చిక్కగా చిలికి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అల్లం పచ్చిమిర్చి ముద్ద 1 టేబుల్ స్పూన్ వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆవడలకి మజ్జిగ మిశ్రమం చిక్కగా ఉండాలండి. కమ్మటిది తీసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, 2-3 రెమ్మల కరివేపాకు, 1/2 స్పూను పసుపు వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమంలోకి తీసుకోవాలి. ఇలా పోపు అంతా మజ్జిగలో వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకోవాలి. కమ్మటి పెరుగు తీసుకున్నట్లయితే గారెలు త్వరగా పొలవకుండా ఉంటాయండి. సాయంత్రానికి కూడా రుచి బాగుంటాయి. ఈ విధంగా మజ్జిగ మిశ్రమాన్ని చిక్కగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చండి. మిక్సీలో అయితే గుల్లతనం అనేది అంత ఉండదు కాబట్టి కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. గ్రైండర్లో వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్ళని జల్లుకుంటూ పిండిని ఈ విధంగా గుల్లతనం వచ్చేలాగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని గారెలు వేయడానికి తగినంత నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత మంటని మీడియంలో పెట్టుకుని చేతికి తడిచేయి రాసుకుంటూ కొద్దిగా గారెల పిండిని నూనెలో వేసుకుని 2 వెంపులా మంచి రంగు వచ్చే విధంగా దోరగా వేపి తీసుకోవాలి. ఆవడలకి పాకం గారెలకి కొద్దిగా వేపు తగ్గినా పర్వాలేదండి. ఇదే విధంగా మిగిలిన గారెలను కూడా వేపి తీసుకోవాలి. వెంటనే ఈ గారెలని మజ్జిగ మిశ్రమంలోకి వేయకుండా నీళ్ళల్లో 1 సెకను పాటు ఉంచి కొద్దిగా చేతులతోటి నొక్కి పెట్టిన తర్వాత మజ్జిగ మిశ్రమంలోకి వేసుకుంటే మజ్జిగని గారెలు లోపల వరకు బాగా పీల్చుకుని దూదెల్లాగా వస్తాయండి. 1 అరగంట సేపు నానబెట్టుకుంటే ఆవడలు ఈ విధంగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.